నల్గొండ, ఖమ్మం, వరంగల్ చోట అక్కడ కొంత ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి ఈ 4 జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి సర్కార్కి ఇదొక చెంపపెట్టుగా నిలిచిన పరిస్థితి. షాక్కు గురయ్యారు కూడా. సో ఈ నేపథ్యంలో ఈ అంశం ఏకంగా క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చింది. ఫలితాలపైన సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం ఏంటి అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారట. అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయలేమితోనే ముఖ్యంగా 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 15 కొత్త జిల్లాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో 4 పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. అక్కడ 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 డైరెక్ట్గా అక్కడ ఆ జిల్లాల పరిధిలో మంత్రులుగా ఉన్నారు, మరొక 2 అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అటు ఇటుగా 4-5 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఉన్న చోట ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాను ఒక ఆవేదనని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని కూడా వెలుగక్కినట్టు తెలుస్తోంది. ఇది పక్కాగా సమన్వయలేమితోని, కమ్యూనికేషన్స్ గ్యాప్ వల్ల కార్యకర్తలు, నాయకులు పెద్దగా పట్టించుకోవడం మూలంగానే ఈ యొక్క ఓటమి జరిగిందని చెప్పుకుని నిర్ధారించినట్టు తెలుస్తోంది. అయితే ఇదే కనుక కంటిన్యూ అవుతే రేపటి రోజున సర్పంచ్ ఎన్నికలపైన కూడా ఈ ప్రభావం బలంగా పడే అవకాశం ఉన్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. ఇక నుంచి జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.